హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు 'దినేష్' నటించిన 'దండకారణ్యం' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే, సినిమాలో కళాయరసన్ అయితే తమ్ముడైతే ఉంటాడు. దినేష్ మాత్రం అన్నగా ఉంటాడు. కళాయరసన్ వచ్చేసి 10థ్ క్లాస్ కూడా పాస్ అవ్వకుండా ఉంటాడు. ఎలాగైనా సరే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆశతో అయితే కళాయరసన్ అయితే ఉంటాడు. దానికోసం ఒక వ్యక్తికైతే 5,00,000 డబ్బిచ్చి నాకు పని కావాలని అడుగుతాడు. అలాంటి పరిస్థితుల్లో ఐఎస్‌జీఎస్ క్యాంప్ అనేది ఒకటి జరుగుతా ఉంటుంది. అక్కడికి పోయి జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ అయితే తీసుకొని ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత అయిపోయింది. ఇక ఊరికి వెళ్తేనే గవర్నమెంట్ జాబ్ అయితే రెడీగా ఉంది. ఇక ఊర్లో మన రాజ్యం ఏంటని చూపిద్దామని ఒక ఆశతో అయితే ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని అనుకోని పరిస్థితులు అయితే ఎదురైతాయి. చివరికి కలయర్సన్ వచ్చేసి ఆఫీసర్ అయ్యాడా లేదా అసలు ఏమైందని తెలుసుకోవడమే ఓవరాల్ ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమా స్టోరీ వచ్చేసి బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంట. ఇది యథార్థంగా జరిగిన ఒక గాథని వీళ్ళు సినిమాగా అయితే తీశారని చెప్తున్నారు. సో దేనికి సంబంధించి ఈ యొక్క ఇన్‌స్పైర్ అయిందంటే సినిమా ఎండింగ్‌లో ఒక పేపర్ కట్ ద్వారానే డైరెక్ట్‌గా అయితే మనకైతే చూపిచ్చేస్తారు. ఖచ్చితంగా చెప్పగలను ఈ సినిమాలో ఉన్న పాయింట్ గాని, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా నోబల్ ఐడియా, చాలా యూనిక్ ఐడియానైతే ఈ సినిమా కోసం అయితే తీసుకున్నారనుకుంటా నేనైతే. సెన్సిటివ్ అయిన టాపిక్‌నొచ్చేసి చాలా నిజాయితీగా అయితే ప్రెజెంట్ చేసిన విధానంలో డైరెక్టర్‌ని అయితే మనం అప్రిషియేట్ అయితే చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ప్రెజెంట్ అయితే చేశాడు సినిమాని. సినిమా బలం వచ్చేసి సెకండ్ హాఫే. ఎందుకంటే టువర్డ్స్ ద క్లైమాక్స్ వచ్చేసి ఎమోషనల్ బాండ్ అయితే వేరే లెవెల్‌గా అవుతది. చాలా సూపర్‌గా కొన్ని కొన్ని విషయాలైతే ఆడియన్స్‌కి కనెక్ట్ చేయాలని డైరెక్టర్ అయితే చేసాడు. పర్ఫార్మెన్స్ విషయం చూసుకుంటే 'కళారసన్' గాని, 'షబీర్' గాని, 'దినేష్' గాని వీళ్ళ రోల్స్ అయితే వీళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా చేశారు. 'దినేష్‌కొచ్చేసి ఎక్కువ స్క్రీన్ టైమ్ అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడ కనబడతాడు. టువర్డ్స్ ద క్లైమాక్స్ సెకండ్ హాఫ్‌లోనే ఆయనకి మంచిగా అయితే మంచి క్యారెక్టర్ స్కోప్ అయితే ఉంటుంది. అదే విధంగా సపోర్టింగ్ క్యాస్ట్ అయితే కూడా బాగానే ఉన్నారు. వాళ్ళకి కూడా వాళ్ళ రోల్స్‌కి ఏం కావాలో దాన్ని బాగానే నీట్‌గా అయితే చేశారు. అదే విధంగా టెక్నికల్ యాస్పెక్ట్ చూసుకుంటే అడవికి సంబంధించిన ప్రదేశాలు, అక్కడున్న ఊరిని గాని చాలా బ్యూటిఫుల్‌గా అయితే పిక్చరైజ్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ చాలా ఎక్సలెంట్ వర్క్ అయితే చేశాడు దీనికోసం. అదే విధంగానే జస్టిన్ ప్రభాకర్ గారు కూడా చాలా బ్యూటిఫుల్‌గా మ్యూజిక్ అయితే ఇచ్చాడు. కొన్ని కొన్ని సీన్స్ అయితే తన మ్యూజిక్ ద్వారా ఎలివేట్ భలే అయింది. క్లైమాక్స్‌లో ఒక ఫీమేల్ వోకల్ అయితే ఉంటుంది. అది కూడా బాగానే కన్వే అయితే అయింది. సో, ఇంతలా సూపర్‌గా ఉన్న ఒక సెన్సిటివ్ టాపిక్‌ని నెగెటివ్‌గా నాకేమనిపించిందంటే, ఇంత మంచి కథనొచ్చేసి వీళ్ళు సెకండ్ హాఫ్‌లోనే దీన్ని ఓపెన్ చేశారు. దీన్ని సెకండ్ హాఫ్‌లోనే ఎక్కువ డిస్కస్ ఉంటది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి రెగ్యులర్ రొటీన్ డ్రామాగానే అవుతుంది. ఎందుకంటే ఇలాంటి కథలైతే మనం బోలెడన్ని సినిమాలైతే చూసాం. కాస్త ఫస్ట్ హాఫ్‌లో వీళ్ళు కాస్త వర్క్ చేసుంటే చాలా బాగుండేదనుకుంటా నేనైతే. సినిమాలో క్యారెక్టర్ ఇంట్రడక్షన్, వాళ్ళకైన కాన్‌ఫ్లిక్ట్ ఇదెల్లా ఓకే గానీ, దానికున్న ఇంపాక్ట్ వచ్చేసి ఆడియన్స్‌కి అంతగా కనెక్ట్ అయితే కాలేదని నేనైతే అనుకుంటా. అదే విధంగానే చానా వరకు చానా క్యారెక్టర్స్‌కైతే లిప్ సింక్ ప్రాపర్‌గానే లేదు. డబ్బింగ్ గూడా సరిగ్గానే చేయలేదు. దాని సైడ్ గూడా కాస్త కేర్ తీసుకొనుంటే బాగుంటదనుకుంటా నేనైతే. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక మంచి పాయింట్ అయితే తీసుకున్నారు గానీ, ప్రెజెంట్ చేయడంలోనే అక్కడక్కడ మిస్ అయిందనుకుంటా. పర్సనల్‌గా నాకైతే ఓకే గానీ, ఈ సినిమా వచ్చేసి పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. ఎందుకంటే, సెకండ్ హాఫ్ ఇచ్చే ఇంపాక్ట్ మీదనే ఈ సినిమా నచ్చుతుందో, నచ్చదనే దాని మీద డిపెండ్ అయితా ఉంటది. సినిమాలో మీరు ఫ్యామిలీతో అయితే వెళ్ళండి. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. కాస్త కొన్ని సీన్‌లయితే రక్తం పారేలా అయితే ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేసుకుంటే పర్లేదు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒకసారైతే చూడొచ్చనుకుంటా నేనైతే. ఇవాల్టికైతే ఇది. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.